రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం కవిత గారి నివాసం వద్ద ఉన్నాం. సో ఇక్కడ చూసి ఎంతో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. బీఆర్ఎస్ నేతలు రావడం, ఆందోళన చేపట్టడం. సో ఈడీ అనేది ఢిల్లీ నుంచి 10 మంది ఈడీ అధికారులు వచ్చి కవిత గారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె ఫోన్లు సీజ్ చేశారని కూడా చెప్తున్నారు. ఐటీ అధికారులు వచ్చి కూడా ఇక్కడ రైడ్ చేశారని చెప్తున్నారు. మరి ఐటీ అధికారులు ఎంతవరకు వచ్చారో లేదు తెలియదు. ఈడీ అధికారులు మాత్రం వచ్చి రైడ్ చేయడం, వాళ్ళ భర్తకు సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కనుక్కున్నారని అంటున్నారు. మరి ఫోన్లు కూడా సీజ్ చేశారని అంటున్నారు. అయితే ప్రజెంట్ మనం కవిత గారి నివాసం దగ్గర ఉన్నాం. పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ నేతలు మార్నింగ్ నుండి మరి ఆందోళన చేయడం అయితే చూస్తున్నాం. సో ఒకసారి మీకు ఇంటి దగ్గర పరిస్థితిని అయితే చూపిస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో తనిఖీలు చేస్తుంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఆమె ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్టు చాలా మంది అయితే చెప్పడం చూస్తున్నాం. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవిత గారికి ఉచ్చు బిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆమెకు నోటీసులు ఇచ్చిన ఈడీ ఈసారి ఏకంగా కవిత ఇంట్లో సోదాలు చేస్తుంది. లిక్కర్ స్కామ్ లో నిందితులతో ఆమె లావాదేవీలు జరిపినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఈడీ ఎమ్మెల్సీ ఖాతాలను చెక్ చేస్తున్నట్టు సమాచారం. స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్లు చిన్న ఆధారం లభించిన తర్వాత ఈడీ తీసుకునే చర్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం చూస్తున్నాం, ధర్నాలు చేస్తున్నారు. సో బీజేపీ పైన, కాంగ్రెస్ పైన ఈ రెండు కూడా కుమ్మక్కై ఇటువంటి సోదాలు నిర్వహిస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపించడం కూడా చూస్తున్నాం. సో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 24 గంటల ముందు ఈడీ సోదాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కూడా వాళ్ళు. సో ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పోటీ చేయాలంటే బీజేపీకి ఈడీ అవసరం అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. సో బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత గారింట్లో ఈడీ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 2 గంటల నుంచి 10 మంది అధికారులు అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ ఆమె ఫోన్లను కూడా సీజ్ చేసింది. మరోవైపు ఆమె న్యాయవాదులు ఇంటికి చేరుకోగా అధికారులు వారిని ఇంట్లో కూడా రానివ్వకుండా బయటే ఆపేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక బీఆర్ఎస్ శ్రేణులో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారంట. ఈ సందర్భంగా కవిత గారి వాంగ్మూలం నమోదు చేశారు. సో ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు బృందం సోదాలు చేస్తుంది. ఈ సోదాలు ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. కవిత గారి ఇంట్లో 10 మంది ఢిల్లీ నుంచి వచ్చి ఈడీ అధికారులు సోదా చేశారంటున్నారు. అంటే ఎందుకు, ఏమిటి, ఏం జరిగింది? ఎందుకు ఏమిటి అనేది మీరు చూస్తున్నారు కదా. కవిత గారు సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కావాలనే సందర్భంలో నేను ఇంట్లో విచారణకు సహకరిస్తాననే సందర్భం కూడా మనం విన్నాము. అయితే అది ఎలక్షన్ సందర్భంలో, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఇది పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకురావడము అనేది బీఆర్ఎస్ పార్టీని బలంగా దెబ్బతీసే విధానంలో ఇది ఒక కుట్రగా జరుగుతున్నది. మేడం, పలుమార్లు నోటీసులు పంపించాం, ఈడీ విచారణకు హాజరు కావట్లేదు అని చెప్పేసి ఈడీ అధికారులు పేర్కొనడం కూడా చూసాం. అంటే ఎందుకు ఈ విధంగా సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసే ఆలోచనలు ఏమన్నా ఈడీ ఉందనుకోవచ్చు? అంటే ఏముంది ఏంటి అనేది ఇప్పుడు కుట్ర చేయడం అనేది అది ఈరోజు కాదు, గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది ఎంత బలంగా వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ అంతే బలంగా తిప్పికొడుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. ఈ రోజు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. కవితక్క బయటకు వచ్చిన తర్వాత, మిగతా అధికారులు బయటకు వచ్చిన తర్వాత ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి తదుపరి అంశాలు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి తెలుస్తుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడం గారు ఫోన్లు సీజ్ చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ అన్నిటి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని వినపడుతుంది మేడం. అది అంటే వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు కదా. మరి దాంట్లో ఏంటంటే ఈ కేసే ఇప్పుడు ఇక్కడే కాదు, మీరు ఢిల్లీలో చూస్తే కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు కూడా మా మీద పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, కామన్గా బీజేపీ పార్టీ గురించి కావచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 ఫెన్రీ పార్టీలా అన్నట్టు కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున అనగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు ఒకటయ్యారనిపిస్తుంది. ఆ ఫోన్లు అవి ఇవి అంటే వాళ్ళు విచారణ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏం చేశారు, ఏ రకమైన ఇబ్బందులు ఏమైనా పెట్టారా, లేకపోతే మహిళను విచారించే క్రమంలో ఏ రకంగా విచారించారా, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి కదండి. వచ్చిన తర్వాత మాట్లాడతాం, మనకు కూడా తెలియదు కదా.
అంటే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికే ఇటువంటి సోదాలు నిర్వహిస్తున్నారు అంటే పార్టీ పైన ఒక రకమైన అవినీతి కేసుని ఆరోపించడానికే అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. అంటే ఈ రోజు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ రకమైన ఏదో ఒక రూపంలో దెబ్బతీయాలి. ఏ రకంగా దెబ్బతీస్తే అంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉండే ఏదో ఒక నాయకుల మీద, ముఖ్యంగా మహిళ మీద ఈ రకంగా దెబ్బతీస్తే ఏదో ఒకటి అంటే అలా జరుగుతున్న కుట్రలాగా ఉంది. మనము దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా అనేక రాష్ట్రాలలో ఇటువంటి దాడులు, ఇటువంటి కుట్రలు జాతీయ పార్టీలు చేస్తున్న సందర్భము రాజకీయాల్లో చూస్తున్నాము. ఆ రకంగా ఏదైనా బలమైన గొంతు వినపడుతుందంటే ఇంకేదన్నా ఉంటే ఏదో ఒక కేసును ముందలకి తీసుకురావడము, ఉంది అని ఆరోపించడము, దాని మీద విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టడము, ఇవనేది చూస్తున్నాము. ఇది ఆ కోణంలోనే చూడొచ్చు. మేడం కవిత మేడం గారు ఈ టైంలో అంటే ధైర్యం కోల్పోకుండా ఉన్నారు అంటే కొన్ని న్యూస్ రావడం చూస్తున్నాం. ఈడీ సోదాలు నిర్వహించేసింది, కవిత గారు చాలా బలహీన పడిపోయారు అంటున్నారు. లేదండి, మీకు ఎక్కడ బలహీనంగా కనిపించారో నాకు తెలియదు, కానీ చాలా బలంగా కొట్లాడుతున్నారే కదా, కాబట్టే కదా ఇన్ని రోజుల నుంచి ఈ కేసు ఇలా నడుస్తూ ఉంది. అలా ఏం లేదు, ఇదొక్కటే కాదు, అనేక విషయాల పట్ల తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి అనేక సందర్భంలో కొట్లాడుతున్న సందర్భాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఖచ్చితంగా కొట్లాడుతారు. ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, ఓన్లీ సోదాలు నిర్వహిస్తుంది, అరెస్ట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉందా? ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా ఈడీ చేస్తున్న ఎంక్వైరీ ప్రక్రియను గమనిస్తే ఈడీ సిబిఐలు ఎంక్వైరీ ఏజెన్సీలుగా కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏజెంట్లుగా మారిపోయి వాటి అనుబంధ సంస్థలుగా బీజేపీ అనుబంధ సంస్థలుగా మారిపోయి బీజేపీ ఈ దేశంలో అమలు చేస్తున్న దమనకాండను ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఎవరైతే నిరసిస్తారో, ప్రజలకు అండగా ఎవరైతే నిలబడతారో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఏ పార్టీల నాయకులైతే మోదీకి ఎదురు తిరిగి నిలబడతారో వాళ్ళ మీద ఇవాళ అక్రమ కేసులు బనాయించి అక్రమంగా కేసులు ఇరికించి ఈడీ సిబిఐల పేట వేధింపులకు ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం పాల్పడతా ఉన్నది. ఈ దేశంలో అనేక మంది నాయకుల మీద ఇప్పటికీ అనేక అక్రమ కేసులు నమోదు చేసింది. వాళ్ళ ఆ కుట్ర కోణంలోంచే, ఆ ఎత్తుగడలోంచే ఇవాళ కరెక్ట్ గా లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ కవిత గారి మీద విచారణ పేరిట అరెస్టుకు కుట్రలు చేస్తా ఉన్నది. ఎక్కడ ఈ లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పెంచిన ద్రవ్యోల్బణం, నరేంద్ర మోదీ పెంచిన నిరుద్యోగం, నరేంద్ర మోదీ పెంచిన పేదరికం, నరేంద్ర మోదీ పెంచిన అధిక ధరలు, నరేంద్ర మోదీ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడ చర్చకు వస్తాయో ఆ చర్చ నుంచి డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ ప్రజల దృష్టిని, ఆ చర్చ నుంచి తెలంగాణ దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కవిత గారి అరెస్టుకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉన్నది, పావులు కలిపింది. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం, తెలంగాణ సార్వభౌమత్వానికి ప్రమాదం, తెలంగాణ హక్కులకు ప్రమాదం, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రమాదం. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అర్థం చేసుకోవాలి, అందరూ కదలాలి. ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండం, దుర్మార్గాన్ని ఎదిరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ ప్రమేయమే ఉందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రమేయం కూడా ఉండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఈడీ సిబిఐలు నరేంద్ర మోదీ ప్రభుత్వం జంకేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారికి ప్రియమైన తమ్ముడిగా మారిపోయిన తర్వాత, నా పెద్దన్న నరేంద్ర మోదీ అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత, వాళ్ళిద్దరూ అలై బలై తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బలమైన బీఆర్ఎస్ పార్టీని అంచివేసే కుట్రకు పాల్పడతా ఉన్నారు. ఇది కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారి అండతో ఇవాళ నరేంద్ర మోదీ గారు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల పాలు చేయడం కోసం చేస్తున్న ఎత్తుగడ. ఇట్లాంటి చీప్ ప్రాక్టీస్ కు, ఇట్లాంటి అణచివేత చర్యలకు బీఆర్ఎస్ పార్టీ బలపడదు, బీఆర్ఎస్ పార్టీ లొంగదు, బీఆర్ఎస్ పార్టీ వంగదు. ఇట్లాంటి అనేక నిర్బంధాలని తట్టుకొని, అనేక కుట్రలను తట్టుకొని, అనేక కేసులను ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో చారిత్రాత్మక విజయాలను సాధించింది, రాష్ట్రాన్ని సాధించింది, ప్రజలకు గొప్ప పరిపాలన అందించింది. రాబోయే రోజుల్లో కూడా రెట్టించిన ఉత్సాహంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ దుర్మార్గమైన చర్యల్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గమైన చర్యల్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ప్రబలమైన శక్తి ఎదుగుతుంది, మళ్ళీ ప్రజలకు అండగా నిలుస్తుంది. ఎలాంటి తప్పు చేయని నాయకురాలపై కేవలం ఈ దేశంలో ఈడీలు సిబిఐలు పనిచేస్తున్నాయి అంటే కేవలం ప్రాంతీయ పార్టీల నాయకులపైన పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈబీసీడీఐలు తన ముందుకి ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తా ఉంది. మా నాయకురాలు చాలా ధైర్యవంతురాలు, ఎప్పుడు కూడా ఈ ఈబీసీడీఐలకు ధైర్యంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇవాళ నిర్దాక్షిణంగా అర్థవంతుగా ఇంటిపైకి దాడి చేసి ఇవాళ ఎలాంటి తప్పు చేయని నాయకురాల్ని ఇవాళ ప్రజల ముందు ఏదో తప్పు చేసినట్టుగా చూపించాలనేటువంటి ఏదైతే కుట్ర జరుగుతా ఉందో, మాకు ఇప్పుడు సమాధానం వచ్చింది ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఈడీలు సిబిఐలు రాజ్యాంగబద్ధ సంస్థలు ఎక్కడైనా పనిచేస్తున్నాయంటే అది కేవలం ప్రాంతీయ పార్టీల పైన,
కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మా నాయకురాలైనటువంటి కేసీఆర్ గారి బిడ్డ కవితక్క గారు ఒక నిప్పు లాంటి వ్యక్తి. ఇవాళ కడిగిన వజ్రం లాగా ఏదైతే ఆమెపై అభియోగాలు మోపుతా ఉన్నదో, ఈబీసీడీఐల పేరు మీద తన ఇంటిపై దాడులు చేయిస్తా ఉన్నారో ఖచ్చితంగా ఆమె ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మోడీ సూచనల మేరకు, అమిత్ షా ఆలోచనల మేరకు అరెస్టు చేయాలని పనిచేస్తే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా శ్రేణులన్నీ కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమె సిద్ధంగా ఉంది. మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినా న్యాయబద్ధంగా ఇవాళ కోర్టు కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం మీ పంతా మీరు నెగ్గించుకోవడం కోసం, మోడీ దగ్గర మెప్పు పొందడం కోసం మాత్రమే ఇవాళ ఈబీసీడీఐలు ఇవాళ ఉటావుటిన పరిగెత్తి మా నాయకురాలు కవిత గారింటికి వచ్చాయి. చాలా బాధ అనిపిస్తా ఉంది. నిజాయితీకి మారు పేరు. ఎప్పుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మాకొక్కటి అర్థమైంది ఏంటంటే, ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద మోడీ మెడలు వంచి మహిళా రిజర్వేషన్లు సాధించినందుకే, మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ నాయకులందరినీ కూడా ఎదుర్కొని మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడినందుకే ఇవాళ మా నాయకురాలపై దాడులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన బీసీ నాయకుల హక్కుల కోసం పోరాడుతున్నందుకు ఇవాళ ఈడీ దాడులు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు ఆగమై రోడ్ల మీద కొట్లాడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో మహిళా రిజర్వేషన్లపై హుక్కు పాదం పెట్టినందుకు